హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా అక్వేరియం సెటప్ గురించి అయితే అంతా చెప్పబోతున్నాను. నేను ఎన్ని ఫిషెస్ పెంచుతున్నాను ఇవన్నీ. ఇదైతే నా 2 feet అక్వేరియం ఫ్రెండ్స్. ఇది నాకైతే 1100 పడింది. నేనైతే షాప్లో బై చేశాను ఇది. ఇందులో ఏంజల్ ఫిషెస్, షార్క్స్, కోయ ఫిషెస్ ఉన్నాయి. వీటిని కొని అయితే ఒక 1 week అవుతుంది. మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్లో చూస్తే మీకు వీడియో కనిపిస్తుంది. అక్కడ లాస్ట్లో చిన్న ఫిషెస్ ఉన్నాయి, చూడండి. అవి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆరెంజ్ అండ్ గ్రీన్లో ఉన్నాయి. నేను నెక్స్ట్ అయితే ఏంజల్ ఫిష్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ షార్క్స్ ఫిషెస్ అయితే బాగా గ్రోత్ అవుతాయి ఫ్రెండ్స్, కానీ టైం పడుతుంది. కానీ షార్క్ ఫిషెస్ పెంచుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అవి మనం వెళ్ళేటప్పుడు షాడో పడింది అనుకో, వెంటనే సడన్గా వెళ్ళి అద్దాన్ని గుద్దేసుకుంటే అదొకటి మనకి మైనస్ ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లాస్ బ్రేక్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ వాడుతున్నాను. అది వాడడం వల్లే నా మోలీ ఫిష్ బేబీస్ ఇలా గ్రోత్ వచ్చినాయి. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా ఈ వీడియోస్ చేశాను ఈ మోలీస్ మీద. ఈ మోలీ ఫిష్ మీకు తెలుసు కూడా, చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇవైతే నా సెకండ్ మోలీ బేబీస్ 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఆప్టిమమ్ 3-in-1 వాడతాను. పౌడర్ కింద చేసి వేస్తాను 6 balls 7 balls అలాగా. ఇవాళ అయితే క్లీన్ చేస్తా ఫ్రెండ్స్. ఇది ఒకటే క్లీన్ చేయలేదు, కొద్దిగా వాటర్ క్లౌడీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టబ్ సెటప్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదైతే నా టబ్ సెటప్ ఫ్రెండ్స్. మీకు ఇది బై చేసినప్పుడు కూడా వీడియో చేశాను, ఛానల్లో ఉంటుంది, చూడండి ఎంత అయిందో, ఏమేమి వేసాను చెప్తాను ఇప్పుడు. ఇదైతే ఫాక్స్టైల్ గ్రాస్. ఈ ఫాక్స్టైల్ గ్రాస్ వేయడం వల్ల ఏంటంటే మోలీ ఫిష్ బేబీస్ పెట్టినప్పుడు అందులో వెళ్ళి హైడ్ అవుతాయి, అంటే పెద్ద ఫిషెస్ తినకుండా. ఈలోగా నేను బయటికి తీసేయచ్చు అనమాట. కొనైనా బతుకుతాయి అలాగా హైడ్ అవ్వడం వల్ల ఫ్రెండ్స్. నేనైతే 7 మోలీస్ వేసుకున్నాను. ఇందులో 4 males 4 females ఉన్నాయి. ఒకటేమో గప్పి ఫిష్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కిందకి వెళ్ళిపోయి దాక్కుంటే ఇవి గమ్ముని బయట ఏమన్నా యానిమల్స్ అటాక్ చేయాలన్నా ఏంటో కనపడవు. ఫోక్స్టైల్ గ్రాస్ ఉండడం వల్ల కిందకి వెళ్ళి హైడింగ్ ప్లేస్లో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ నా టబ్ సెటప్. అయితే ఫుడ్ వేసినప్పుడు అయితే అన్నీ వచ్చేస్తాయి. ఇవి అయితే మా లవ్ బర్డ్స్ ఫ్రెండ్స్. వీటి మీద మీకు వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాను అనేది చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ నా టబ్ సెటప్. మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఏంజల్ ఫిష్ మీద వీడియో చేయబోతున్నాను. మీకు లవ్ బర్డ్స్ మీద వీడియో కావాలని చెప్పండి, చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.